పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ అంత రాజకీయ నిష్ణాతత లేదు, అనుభవం లేదు ఆయనకి. ఓకే. ఇప్పుడు నిదానంగా సంపాదించాడు, కొద్దిగా అవగాహన పెంచుకుంటున్నాడు, దాన్ని బట్టి బాగుంటుంది. రేపు తెలంగాణలో కూడా పోటీ చేస్తాం ఇటీవల ప్రకటించారు ఆయన. అది కష్టమే లేదు సార్, ఇక్కడ చూసుకుంటే బెస్ట్. ఓకే, మీరు కూడా ఇక్కడ తీసుకోవడం బెస్ట్ అనుకుంటున్నారు. అంతే. ఎందుకు తెలంగాణలో ఓటు కూడా అక్కడే ఉంది ఆయనకి? ఉన్నాయి, ఎంతమంది అనేస్తారు. ఫస్ట్ టైం వచ్చారు కదా ఆయన, ఏమైంది? అట్లాగే ఉంటది. ఇవన్నీ రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ పండితులు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళంతా, పండిపోయిన వాళ్ళంతా. అవన్నీ తట్టుకుని వాళ్ళంటే కష్టం అవుతుంది, అనుభవం ఉండాలి. తెలంగాణలో పోటీ చేస్తాను కానీ రకరకాలుగా మాట్లాడారు తెలంగాణ. అవి జరిగేది కాదు. అంటే అసలు తెలంగాణలో ఏం పని పవన్ కళ్యాణ్కి అన్నట్టుగా మాట్లాడారు. అది వెళ్ళొచ్చు, ఉండొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కష్టమే అంటే మరొకమారి అడుగుతున్నా, రోజా గారు ఏం మాట్లాడుతూ ఏపీలోనే ఏం పేకలేకపోయారు పవన్ కళ్యాణ్, తెలంగాణలో వెళ్ళి ఏం పొడుస్తారు అంటున్నారు ఆయన. మహిళగా ఉండి పేకడాలు అవన్నీ అసలు ఆ భాషే మాట్లాడకూడదు ఒక ఆడ మనిషిగా. అవును, ఒక మహిళగా ఆ భాష మాట్లాడకూడదు. మాట్లాడిందంటే ఏం చేస్తాం, ఆమె స్టైల్, ఆమె నోరు తుత్తరు, అంతే అంతే. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ పవన్ కళ్యాణ్ డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ తరపున మాట్లాడతారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడతారు. ఎట్టి పరిస్థితులు కాదండి, అది ఎప్పుడు జరగదు కూడా. నా ప్రశ్న ఏంటంటే, అయితే ఇప్పుడు ఇవ్వలేడా ఆయన? ఏదో 1,00,000 కోట్లు తీసుకున్నాడు, 100 కోట్లు తీసుకున్నాడు అంటున్నారు. 100 కోట్ల పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి మా అనొచ్చుగా, ఎందుకంటల్లా? అది సింప్లీగా మ్యాటర్. అది జగన్ గారికి 100 కోట్ల సమస్య కాదు, 1000 కోట్ల సమస్య కాదు. అది అంత ఉత్తదేనండి. అంటే ఆయన 2 కోట్లు తీసుకునే హీరో అలా డబ్బులు లొంగిపోతారా? ఎందుకు వదిలేసి వస్తాడు? అంతే. షూర్. ఆయన గురించి మనం మాట్లాడుకుంటే, విజయ్ గారి లాగా భవిష్యత్తులో సింగిల్ గా వెళ్తే ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. తెలంగాణ కొంచెం ఇంకా టైం పట్టుద్దండి. ఇక్కడ 170 స్థానాలు, అది ఇంకా టైం పట్టుద్ది. బాబు గారు ఉన్నంత వరకు కష్టమే మీ ఉద్దేశం అంటే. బాబు గారు కాకపోతే లోకేష్ గారు వెనక రెడీగా ఉన్నారు. యువకుడిగా ఆయన అంటే యువకుడైనా చాలా అనుభవం సంపాదించాడు ఈ మధ్య. ఓకే. ఫైనల్ గా వన్ బోట్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అంటే మీ ఉద్దేశంలో? సూపర్ అండి, బ్రహ్మాండం, ఎక్సలెంట్.